ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 9వ తేదీన కుంభరాశి వారికి వీరికి ఒక జీవితంలో మార్పు అనేది రాబోతుంది. ఆ మార్పు వలన వీరి జీవితంలో గతంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఆనందం వచ్చే సమయం వచ్చింది. కాబట్టి ఈ రాశి వారికి ఏ రూపంలో ఏ విధంగా అదృష్టం ఐశ్వర్యం కలిసి రాబోతుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి శనీశ్వరుడు బాధ తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం అనేది వచ్చింది. ఎందుకంటే శనీశ్వరుడు వేరే స్థానంలోకి మారడం వలన వీరికి అదృష్టం ఐశ్వర్యం భగవంతుడి దయతో వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితం ఆనందంగా ఉండే సమయం అనేది వచ్చింది. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం అనేది వచ్చింది. కాబట్టి వీరికి ఏ రూపంలో ఏ విధంగా అదృష్టం ఆర్థికంగా లాభాలు వస్తాయో తెలుసుకుందాం. అలాగే ఉద్యోగంలో మంచి మార్పు అనేది వస్తుంది. ఇది చాలా మంచి అవకాశాన్ని మీ జీవితాన్నే మార్చే సువర్ణమైన అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇక నుండి ముఖ్యంగా మీ 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో మీరు స్థిరపడతారు. ఏ విషయంలోనైనా అన్ఎక్స్పెక్టెడ్ మీకు మంచి అవకాశం అనేది వస్తుంది. కాబట్టి మీకు ఏది సరి అయినది ఏది కాదు అని తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోండి. అలాగే ఈ రోజున కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. మీ ఆలోచన నిర్ణయం చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఎంతో అనుకూలమైన రోజులు అనేవి ఇక నుండి వస్తాయి. గతంలో చేసిన తప్పులు అలాగే కొన్ని కష్టాలు ఇబ్బందులు చాలా జరిగాయి. కానీ వాటన్నిటికీ ఇప్పుడు ముగింపు పలికి మంచి రోజులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కటిగా మీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో సవాళ్లు తొలగి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి చాలా అవసరం. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంతో వేసే అడుగులు అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది. ఇక కెరీర్ విషయానికి వచ్చినట్లయితే వృత్తిలో ఉత్సాహపరమైన పరిస్థితులను ఉంటాయి. మీ ఆలోచనలు నైపుణ్యాలను గుర్తింపు చేస్తుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఇక నుండి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వస్తుంది. మీకు ఆరోగ్యంగా చూసినట్లయితే ఒత్తిడి అనేది కలుగుతుంది. భాగస్వాములతో వివాదాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో కొంచెం బలహీనంగా ఉన్నా కూడా తండ్రి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంలో ఉపశమనం పొందుతారు. ఇక మానసికంగా ఒత్తిడి ఉన్నా కూడా ప్రశాంతత కోసం ఏదైనా స్వచ్ఛమైన వాతావరణం దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు మానసిక ఒత్తిడి అనేది తొలగిపోతుంది. అలాగే ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. నలుగురితో ఆత్మీయంగా మాట్లాడండి. దానివల్ల ఏ విషయంలోనైనా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ప్రేమలో స్వేచ్ఛను మేధోపరమైన అనుబంధాన్ని కోరుకుంటారు. వీరు తమ భాగస్వామితో స్నేహంలా మొదలుపెట్టి నమ్మకంగా కుదిరేలా లోతైన ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వాతంత్రం నిజాయితీ మరియు కొత్త విషయాలను అన్వేషించడం వీరి ప్రేమలో ప్రధాన లక్షణాలు. కేవలం శారీరక ఆకర్షణ కంటే తెలివైన సంభాషణలు కొత్త ఆలోచనలు పంచుకునే వారితో వీరికి ఎక్కువ అనుబంధం కలుగుతుంది. అలాగే వీరికి మంచి స్నేహితుడే ఉత్తమ ప్రేమికుడుగా అవుతారు. ప్రేమ కంటే ముందు స్నేహం పరస్పరంగా అవగాహన ముఖ్యం. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ముందుగా స్నేహంగా ఉంటారు, తర్వాత ప్రేమగా మార్చుకుంటారు. తమ ప్రేమ భావాలను మాట్లాడే కంటే ఆలోచనలలో ప్రేరణను కనబరిచేలా చూస్తారు. కాబట్టి వీరికి ఇలా చేస్తేనే చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ రాశి వారికి మిథునం తుల రాశి వారు చాలా అనుకూలమైన ప్రేమ బంధంగా ఉంటుంది. అలాగే
వీరు కొన్నిసార్లు భావోద్వేగాలను చూపించకుండా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి వారు లోతైన ప్రేమను కలిగి ఉంటారు. నమ్మకం కుదిరితే భాగస్వామి కోసం ఏదైనా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ. ఇంత నమ్మకం పెట్టుకుంటారంటే తల్లిదండ్రుల కన్నా తమ భాగస్వామి ఎక్కువ ఇష్టమనేలా ఉంటారు. ఇకపోతే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంపద సృష్టికి పెరుగుదలకు మంచి గృహ బలానికి మంచి సమయం ఇది. అలాగే ఈ రోజున అవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా అవసరం లేని విషయాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు మరియు ఇది ఆర్థిక స్థిరత్వం కోసం ప్రణాళిక వేసుకొని చాలా మంచి సమయం. అలాగే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. ఈరోజు స్నేహితులు లేదా ఇతరులతో ఆర్థిక సహాయం చేయడానికి సరి అయిన సమయం కాదు. కాబట్టి ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఈ రోజున మాత్రం అస్సలు తీసుకోకండి. ఇక ఆస్తి విషయానికి వచ్చినట్లయితే ఆస్తికి సంబంధించిన ప్లాన్లలో లాభాలు ఉంటాయి మరియు న్యాయమైన విషయాలను కూడా విజయం సాధిస్తారు. ఈ కాలంలో ఆర్థిక విషయాలలో అవగాహన పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్త ప్రణాళికలు వేసుకుంటే స్థిరత్వం సాధిస్తారు. ఆర్థికంగా వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా అద్భుతమైన కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో మంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మొదటి వారంలో బృహస్పతి అనుకూలత వల్ల మీ వ్యాపారంలో మంచి కస్టమర్స్ వచ్చి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం అనేది మీకు వస్తుంది. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ రోజున వ్యాపారంలో పెద్ద లాభాలు ఉంటాయి. అయితే భాగస్వామి వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భాగస్వామి అవకాశం వస్తుంది. ఉద్యోగాలను మార్చడానికి లేదా కొత్త పరిశ్రమలలో ప్రవేశించడానికి మంచి సమయం ఇది. స్థిరమైన ఆర్థిక వృద్ధి ఇస్తుంది. సహోద్యోగులు సహాయకారానికి అందుకుంటారు, కానీ ఇది ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడమే మంచిది. మీ తోటి ఉద్యోగులు మీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలాగే విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ తగిన విశ్రాంతి తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. అలాగే తరచుగా మీరు ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది ఈ రోజున తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశివారికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే వీరికి ఒక సమస్య తలెత్తిందంటే అది వెంటనే తీర్చడానికి మరో యత్నం చేస్తారు. కాబట్టి ఈ రోజున అన్ని విషయాలలో సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఈ రోజున శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా సమయం గడుపుతారు.